రండి కింద నుంచి అభిమానులు. సో బీవీఎస్ రవి గారు మాట్లాడతారు ముందుగా. పెద్దలు నారాయణమూర్తి గారి అన్నయ్య గారికి, ఇక్కడ వచ్చిన డైరెక్టర్ త్రినాథరావు గారికి, నా స్నేహితులందరికీ నమస్కారం. సాయిరామ్ శంకర్ గురించి నేను 143 షూటింగ్ టైంలో నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు చెప్పారు, జగన్కి ఎంత స్పీడ్ ఉందో జగన్ అన్నకి మించిన స్పీడ్ ఉంటుంది సాయిరామ్ శంకర్లో, చాలా ప్యూర్ హార్ట్ పర్సను అని చెప్పాడు. నేను సినిమా అప్పటి నుంచి నేను ఫస్ట్ యాక్చువల్గా జగన్ గారిని పోకిరికి 1 వీక్ రిలీజ్కి 1 వీక్ ముందు కలిశాను. నేను కలిసినప్పుడు నేను సాయిరామ్ శంకర్తో డైరెక్షన్లో నా డైరెక్షన్లో సాయిరామ్ శంకర్తో సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్, నాకు చాలా ఇష్టమైన హీరో అండి అని చెప్పాను. ఫస్ట్ నా పరిచయం జగన్ గారితో అదే. నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు ఫోన్ చేయగానే నేను రావడానికి కారణం మీ మీద ప్రేమ. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఈయన బెక్కం వేణుగోపాల్ గారు ఇప్పుడే నువ్వు ఎలా పరిచయం అన్నా నీకు అంటే, ఈ డైరెక్టర్ నవీన్ రెడ్డి నాకు ఫ్రెండ్ అన్నాడు. ఆయన ఓహో ఇంతకుముందు ఇంకేమన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారంటే, కాదు ఆయన బయ్యర్ అన్నారు. బయ్యర్ అంటే బయ్యర్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెస్ దిల్ రాజు గారిలాగా ప్రొడ్యూసర్ అవ్వాలి, కానీ ఈ డైరెక్షన్ గొడవ ఏంటంటే అంటే లేదు చాలా క్రియేటివ్ పర్సను, చాలా డెఫినెట్గా హిట్ అవుతుంది సినిమా, చాలా కష్టపడి చేశాడు అన్నాడు. నేను వాళ్ళ హరీష్ శంకర్ గారు నాకు ఫోన్ చేస్తే ఈవినింగ్ ఏదో ఆయన కలవాలని ఫోన్ చేస్తే, వెళ్తున్నాను సాయి ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అంటే, వెళ్ళు 35 డేస్లో చేశారట, చాలా అంత స్కేల్లో అంత గొప్ప సినిమా చేయటం 35 డేస్లో చాలా గొప్ప విషయం అది అని చాలా బాగా ప్రశంసించాడు. ఆయన కూడా వచ్చినట్టున్నాడు ఆయన టీజర్ లాంచ్కి. సో చాలా మంచి వైబ్స్ ఉన్నాయి ఈ సినిమాకి, డెఫినెట్గా ఆడాలని కోరుకుంటున్నాను. అన్నిటికంటే నాకు భీమ్స్ గారిని చూస్తే, నేను భీమ్స్ గారి గురించి మాట్లాడాలంటే చాలా గతంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు భీమ్స్ గారు 2003లో తెలుసు ఫస్ట్ టైం. ఆయుధం అనే సినిమాలో ఓ రాజా కన్నుల్లో నువ్వే పాట రాశాడు ఆయన. నాకు అప్పుడు ఎన్ శంకర్ గారు చెప్పాడు, సంపత్ గారు తీసుకొచ్చాడు. సంపత్ ఆ సినిమా రైటరు, సంపత్ నంది చాలా గొప్ప లిరిక్ రైటరు, మ్యూజిక్ కూడా తెలుసు. అతను పాడుతుంటే సంగీతంతో పాడుతూ ఉంటాడు, తను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఎన్ శంకర్ గారు చెప్పాడు నాకు. ఆ తర్వాత మేము పరుగు సినిమాకి కలిసి ట్రావెల్ చేసాం, చాలా క్లోజ్. ఆయన గురించి ఆలోచిస్తుంటే నేను 2003 అంటే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ 2003 అన్న. ఎలా అంటే నా ఫస్ట్ సినిమా సత్యం రిలీజ్ అయిన సినిమా 2003. నాకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సంవత్సరమే నాకు భాస్కరపల్లి రవికుమార్ గారు పరిచయం అయ్యారు. సత్యం సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్లో రాత్రి 2ంటికి ఆయన చక్రి గారు ఆయన వెళ్ళిపోయారు. ఆయన రాత్రి 2ంటికి టాయిలెట్ బయట నుంచునేట గోడ మీద చేపెట్టి నన్నే అన్నాడు. మధురమైన ట్యూన్ అలా పుట్టింది అప్పుడు. అక్కడే నాకు సత్యన్ రాజేష్ ఫ్రెండ్ అయ్యాడు. నేను ఓ రోజు హడావిడిగా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి ఓ జోక్ ఉంది రాజేష్ మీద చేయాలని తీసుకొచ్చా, పులిరాజుకి జోక్, అదే ఫేమస్ అయింది అది. ఆ మాటలు మాట్లాడుతుంటే నాకు ఎందుకో ఈ వేదికను నేను బెక్కం వేణుగోపాలు సూర్యకిరణ్ గురించి మాట్లాడడానికి మంచి వేదిక దొరికింది, సినిమా వేదిక. మన సినిమా దర్శకుడు, నన్ను పరిచయం చేసిన దర్శకుడు గురించి మాట్లాడాలి అని మేమిద్దరం అనుకుంటున్నాం. మేమిద్దరం చాలా కాలం రూమ్మేట్స్గా ఉన్నాం, నేను బెక్కం వేణుగోపాల్. మా రూమ్లోనే ఉండి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి కథ చెప్పాడు సూర్యకిరణ్. నాగార్జున గారికి నేను అదే టైంలో కథ చెప్తే, నీ కథ బాగోలేదు, ఇతనితో పనిచేయి నువ్వు, నాకేదో కథ చెప్పాడు, మీ ఇద్దరు కలిసి సుమంత్కి పనిచేయండి అన్నాడు. సుమంత్కి పనిచేయండి అంటే ఏం చేయాలి కథ ఇప్పుడు సడన్గా చెప్పండి, ఒక అరగంటలో చెప్పండి ఏదో ఒకటి అన్నాడు ఆయన నాగార్జున గారు. మీ ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ నడుచుకుంటూ బయటకు వచ్చిన టీడీపీ పార్టీ ఆఫీస్ పక్కన ఒక టీ స్టాల్ ఉంటుంది. ఆ టీ స్టాల్ నా జీవితం మార్చేసింది. అక్కడ టీ స్టాల్ దగ్గర ఉండి అతనికేమో తమిళ్, నాకేమో తెలుగు, నాకు తెలుగు రాదు. ఎంత మాదిరి కడపండ్రా అంటే ఆ కథ ఒకటి అర్థమైంది, మాదిరి ఒకటి అర్థమైంది నాకు. ఓ మాదిరి కథ అడుగుతున్నాడు ఇతను అనుకున్నాను. నేను నేను అన్నాను, ఆ నాగార్జున గారు ఏమో ఒక పెయిన్ఫుల్ స్టోరీ చెప్పమని అన్నాడు కదా. నేను మొన్న ఈటీవీలో కథ చూశాను, నేను కె విశ్వనాథ్ గారి సినిమా చెల్లెలు కాపురం అని. దాంట్లో అతను లిరిక్ రైటరు, కానీ అతను ఇంకో లిరిక్ రైటర్కి వెళ్ళి పాటలు రాస్తుంటాడు, హీరోయిన్ ఏమో అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది అని చెప్పాను. మళ్ళీ తిరిగి వచ్చాను నేను సూర్యకిరణ్, నాగార్జున గారు కారు ఎక్కుతుంటే సార్ ఒక కథ ఇరుకు సార్ అన్నాడు. వీడు ఇరుక్కుంటున్నాడు ఏంటరా, ఇరుకు కాదురా మంచి కథ అంటున్నా నేను, అదేమో తమిళ్లో ఇరుకంటే ఉందని, నాకు అప్పటికి తమిళ్ రాదు. ఈ కథని నేను హీరోగా చేసుకోవడం కోసం రాసుకున్నా సార్, మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఇస్తున్నాను అన్నాడు నాగార్జునతో. ఈ సూర్యకిరణ్ చాలా ట్రిక్కీగా, నాగార్జున గారు నువ్వు హీరో ఏంటా, నువ్వు హీరోలా లేవు, డైరెక్టర్లైనా ఉన్న డైరెక్షన్ అన్నాడు. అలా నా జీవితం, సత్యన్ రాజేష్ జీవితం, వెంకీ జీవితం, మీ అందరి జీవితాలు మొదలైనాయి సత్యంతో.
ఇవాళ మేము ఇక్కడ నుంచున్నాం. ఇంకో సినిమాని విష్ చేయడానికి మాకు ఈ మాత్రం సౌభాగ్యం లభించిందంటే ఆ రోజున మాకు నాగార్జున గారు అందరూ ఇచ్చిన అవకాశమే. అండ్ అదే సంవత్సరం నాకు భీమ్స్ కూడా పరిచయం అవటం, వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా, ఎందుకంటే నేను పర్సనల్గా నమ్మేది సినిమాలో సక్సెస్లు ఫెయిల్యూర్లు చాలా ఉంటాయి. ఎన్నో ఫెయిల్యూర్లు, కొన్ని సక్సెస్లే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటే మనం ఎన్నో సక్సెస్లు అనుకుంటాం, కొన్ని సక్సెస్లో ఎన్నో ఫెయిల్యూర్లు ఉంటాయి. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నిజం. కానీ అన్ని సక్సెస్ని, అన్ని ఫెయిల్యూర్ నిలబట్టుకుని మన ఒక లాంజివిటీ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రాలిపోయేదాకా ఇక్కడే ఉండాలంటే దానికి కమిట్మెంటు, ఫోకస్, డిసిప్లిన్ కావాలి. ఆ 3 ఉన్న వ్యక్తి సాయిరామ్ శంకర్. ఇక్కడ ఫోకస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అమ్మ బతికితే ఇక్కడ, పోతే ఇక్కడే ఉండాలనుకోవాలి. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళే ఉంటాం. ఏదో 4 సక్సెస్లు 5వ సంవత్సరం వాళ్ళు కనిపించలేదండి, అయితే బాగా ఫెయిల్యూర్లు ఉన్నాయండి, అతను ఎప్పుడూ సక్సెస్ రాదు కానీ అలా తిరుగుతుంటే ఇండస్ట్రీలో అంటే ఆడే కరెక్ట్ సక్సెస్లో వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు కంటే. ఎందుకంటే ఇది మనకు బతుకు బాట. ఈ బాటలో మనం అందరం కలిసి వెళ్తున్నాం. డెఫినెట్గా ఇది చాలా గొప్ప సక్సెస్. సాయిరామ్ శంకర్కి ఇంకొక 10-15 ఏళ్ళ కెరీర్ ఇవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ ఇవ్వాలి, ఆయన కూడా మనతో పాటు ఇంకెన్ని ఎక్కువ సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. అండ్ గోపి గారిని మాట్లాడుతున్నాను.